డీటెయిల్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. 4 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో డీఎస్సీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 నియామక పరీక్షలో జరిగిన అక్రమాలతో పాటు సుమారు 10 అంశాలపై చర్చించాలని అధికార పార్టీ భావిస్తోంది. కీలకమైన బీసీ రిజర్వేషన్ బిల్లుతో పాటు స్థానిక సంస్థలో ప్రత్యక్ష ఎన్నికకు సంబంధించిన బిల్లు కూడా ఈ సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉంది. ఈ రెండింటితో పాటు ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు, ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ మానిటరింగ్ బిల్లు, అవయవ దానానికి సంబంధించిన బిల్లు, మొత్తం 7 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. వర్షాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలను, ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి అన్న దానిపై ఇవాళ ఉదయం జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక సమావేశాల తొలి రోజు డీఎస్సీపై చర్చ జరగనుంది. డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా అర్థవంతమైన చర్చ చేయాలని అధికార పార్టీ భావిస్తోంది. దీంతో పాటు ఎల్నీలో వర్షాభావ పరిస్థితులు, నీటిపారుదల ప్రాజెక్టులు, జలధార, పంటలకు గిట్టుబాటు ధర, రైతుల సమస్యలపై చర్చ జరగనుంది.